హలో ఎవ్రీవన్, నా పేరు బాలకృష్ణ మస్నం. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను పైథాన్ జీరో టు హీరోలో రిపెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ ఈజ్ రిపెల్, దాన్ని ఎందుకు పైథాన్లో వాడాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో కండి. నేను ఇప్పుడు రిపెల్ని చెప్తున్నాను అనమాట. వాట్ ఈజ్ రిపెల్? Triple stands for read, evolve, print, loop. R stands for read, E stands for evolve, P stands for print, L stands for loop. ఇది it is acts as an interactive programming environment that takes single user inputs. It takes single user input and then evaluate and then returns output. These three letters meaning of input తీసుకోవాలి, దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి, తర్వాత ప్రింట్ చేయాలి. తర్వాత ఫోర్త్ లెటర్ లూప్. లూప్ అంటే ఏంది? ఇప్పుడు మనకి ఏదైనా ఆ ప్రోగ్రామ్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ కావాలి, ఏదైనా కండిషన్ ఇస్తే ఆ కండిషన్ బేస్ చేసుకొని అది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలి, ఎప్పుడు టెర్మినేట్ కావాలని లూప్ కండిషన్ చెప్తాం అనమాట. ఆ లూప్స్ గురించి మీకు లూప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను అనమాట. దాని గురించి మీరు ఏం వరీ కావద్దు. దీన్ని ఎందుకు వాడతారంటే కామన్లీగా స్క్రిప్టింగ్ కానీ అండ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాడతాం అనమాట. తర్వాత రియల్ టైం ఫీడ్బ్యాక్ ఎక్స్పెరిమెంటేషన్స్ కోసం కూడా వాడచ్చు. దీని గురించి మీకు మరింతగా ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత స్లైడ్స్లో చెప్తాను అనమాట. ఇప్పుడు రిపెల్ ఇన్ పైథాన్. అసలు రిపెల్ని పైథాన్ ఎందుకు వాడుతున్నాం అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ షెల్. యూ యాక్సెస్ వెన్ యూ రన్ పైథాన్ కమాండ్ ఇన్ ఏ టెర్మినల్. మనం ఎందుకు వాడాలంటే ఈ ఇంటరాక్టివ్ షెల్ రిపెల్ని పైథాన్ కమాండ్స్ని కమాండ్ ప్రాంప్ట్ ఆ టెర్మినల్లో చెక్ చేసుకుంటానికి ఈ రిపెల్ని వాడతామన్నమాట. ఎస్పెషల్లీ మనం ఏం చేస్తాం అనుకుంటున్నాం అంటే నేను వాడుతుంది ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను కనుక నేను కమాండ్ ప్రాంప్ట్లో ఈ ఇంటరాక్టివ్ షెల్ రిపెల్ని ఎగ్జిక్యూషన్ చేయడం, రీడ్ కమాండ్, ఎవాల్యుయేషన్ కమాండ్, ప్రింట్ కమాండ్, లూప్ కమాండ్స్ని ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. తర్వాత ఆ రిపెల్ని ఏమేమి లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తే చూపిస్తాను అనమాట. ఈ ఎందుకు వాడతాం అంటే ఎవాల్యూట్ పైథాన్ కమాండ్స్ ఇంటరాక్టివ్లీ, టెస్ట్ స్నిప్పెట్స్ ఆఫ్ ఏ కోడ్, మనం కోడ్ స్నిప్పెట్స్ ని టెస్ట్ చేసుకోవడానికి రిపెల్ వాడతాం. డీబగ్ ఫంక్షన్స్. డీబగ్ అంటే తెలుసు కదా, లైన్ బై లైన్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది, బ్యాక్ అండ్ ఎలా జరుగుతుంది మొత్తం ఈ క్లియర్ కట్ గా డీటెయిల్ గా చూపించింది అనమాట. అది డీబగ్. తర్వాత వాట్ ఆర్ ద ఫీచర్స్? ప్రొవైడ్స్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ బై ప్రింటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. తర్వాత సపోర్ట్స్ లైబ్రరీస్. ఇక్కడ ఏం సపోర్ట్ చేస్తుంది? ఇంపోర్ట్ లైబ్రరీస్, మాడ్యూల్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది. సేమ్ యాజ్ ఫంక్షనాలిటీ ఇంటరాక్టివ్లీ, టెస్టింగ్ ఫంక్షనాలిటీ ఇంటరాక్టివ్లీ. యూస్ఫుల్ ఫర్ ప్రోటోటైపింగ్ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ కోడ్ క్విక్లీ. ఇక్కడ ఏంటంటే ప్రోటోటైప్ అనేది స్మాల్ నెంబర్ ఆఫ్ పోర్షన్ ని ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి రిపెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కూడా కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ చేస్తాం అనమాట. ఎన్హాన్స్డ్ పైథాన్ రిపెల్. ఎన్హాన్స్మెంట్స్ అంటే ఇంకా అడ్వాన్స్మెంట్స్ రిపెల్ ఏం చూసుకోవచ్చు అంటే ఐ పైథాన్ వచ్చి ఐ స్టాండ్స్ ఫర్ ఇంటరాక్టివ్. పైథాన్ తో ఇంటరాక్టివ్ అవ్వాలంటే ఏంటంటే మనం రిపెల్ వాడచ్చు అనమాట. ఆఫర్స్ అండ్ అడ్వాన్స్ రిపెల్ ఎక్స్పీరియన్స్ విత్ అడిషనల్ ఫీచర్స్ సచ్ as సింటాక్స్ హైలైటింగ్, ట్యాబ్ కంప్లీషన్ అండ్ మ్యాజిక్ కమాండ్స్. వీటి గురించి మీకు డీటెయిల్ గా నెక్స్ట్ సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత జూపిటర్ నోట్బుక్ లో కూడా వాడతాం. మనం జూపిటర్ నోట్బుక్ ఎక్కడ చూడొచ్చు? అనుకొండ నావిగేటర్ లో ఉంటుంది జూపిటర్ నోట్బుక్, జూపిటర్ ల్యాబ్ ఉంటుంది. అక్కడ కూడా అవి చెప్పేటప్పుడు మీకు అక్కడ కమాండ్స్ ని చేసి రిపెల్ ని చెప్తాను అనమాట. కంబైన్స్ రిపెల్ విత్ ఎ నోట్బుక్ ఇంటర్ఫేస్ ఫర్ రన్నింగ్ అండ్ డాక్యుమెంట్ కోడింగ్. ఇన్ని విధాలుగా రిపెల్ వాడతారనమాట. ఈ రిపెల్ సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ ఏమైనా ఉన్నాయో చూపుతా. పైథాన్ కాకుండా సపోర్ట్ లాంగ్వేజ్ ఫర్ రిపెల్ జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది, రూబీ, జావా, స్కాలా, క్లోజర్, హ్యాస్కెల్, లిస్ప్, గో, స్విఫ్ట్, పిహెచ్పి, ఆర్, పెర్ల్, రస్ట్. ఇన్ని లాంగ్వేజెస్ లో రిపెల్ ని వాడవచ్చు. ఎస్పెషల్లీగా ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఓన్లీ పైథాన్ గురించి కాన్సన్ట్రేషన్ చేశాను కాబట్టి పైథాన్ లో రిపెల్ ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తాం, అది ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, అది కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తాం అనేది మీకు చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీకు మొత్తం చూపిస్తప్పుడు ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తాం అనేది. ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను అంటే కమాండ్ ప్రాంప్ట్ ని ఎలా ఓపెన్ చేస్తాము విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అనేది చూపిస్తాను అనమాట. ఇక్కడ మనకు విండోస్ ఐకాన్ ఉంది కదా, ఈ విండోస్ ఐకాన్ ప్లస్ ఎస్ కొట్టండి. కొడితే మనకి ఇలాగా పాపప్ ఓపెన్ అయింది. పాపప్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ అని కనిపిస్తే దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఒక స్క్రీన్ నావిగేటర్ అయితే అనమాట. ఇంకో స్క్రీన్ కమాండ్ ప్రాంప్ట్ నావిగేటర్ ఇలా వన్ వే అనమాట. ఇంకొక వే ఏంటంటే మళ్ళీ కమాండ్ ఇక్కడ సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే
జస్ట్ మళ్ళీ మన కమాండ్ ప్రాంప్ట్ ఇలా పాపప్ వస్తుంది, దానిలో కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా మనకు ఒక స్క్రీన్ వస్తుంది అనమాట. ఇది వన్ అనదర్ వే. ఇంకొక వే ఏంటంటే మనం విండోస్ బటన్ తర్వాత ఆర్ క్లిక్ చేసామంటే, విండోస్ ఆర్ క్లిక్ చేసామంటే మనకి ఇలా ఒక పాపప్ వస్తుంది. అందులో మనం ఓపెన్ అనే దగ్గర ఇక్కడ ఇలా ఉండదు అనమాట. మనం ఇక్కడ సిఎండి అని క్లిక్ చేసి సిఎండి అని రాయాలన్నమాట. సిఎండి అని రాసి ఓకే కొడితే మనకు డైరెక్ట్ గా కమాండ్ ప్రాంప్ట్ స్క్రీన్ లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఈ కమాండ్ ప్రాంప్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, రిపెల్ కమాండ్స్ ని ఎగ్జిక్యూషన్ చేయడానికి. ఎందుకంటే అది ఇంటరాక్టివ్ షెల్ అన్నాం కనుక. ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటరాక్టివ్ షెల్ ని ఇప్పుడు మనకి పైథాన్ కావాలి కనుక ఈ పైథాన్ ఏ వర్షన్ ఉందని చెక్ చేయాలంటే జస్ట్ పైథాన్ స్పేస్ హైపన్ హైపన్ వర్షన్ ఎంటర్. నా పైథాన్ ఇక్కడ ఈ సిస్టంలో పైథాన్ 3.12.5 ఉందన్నమాట. ఈ పైథాన్ ఉంది కదా. ఇప్పుడు జస్ట్ మన ఇంటరాక్టివ్ షెల్ కావాలంటే మనం పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఇలా 3 యారో హెడ్స్ వస్తాయి అనమాట. 3 యారో హెడ్స్ అంటే కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఇది ఇంటరాక్టివ్ షెల్. ఇప్పుడు మనం ఏమేమి కమాండ్స్ అని చెప్పాను, రిపెల్ అంటే రీడ్, ఎవాల్వ్, ప్రింట్, లూప్ అను. నేను 3 కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రీడ్ అంటే ఏంటంటే 1+1 కొట్టి 2 కొట్టిన తర్వాత ఎంటర్ కొడితే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. మనకి ఇది ఎలాగే ఎగ్జిక్యూషన్ చేస్తామో రిపెల్ కమాండ్స్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి సేమ్ మన పైథాన్ లో ఐడియల్లీ ఇంటరాక్టివ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఎలాగైతే ఉందో సేమ్ అలాగే అక్కడ కమాండ్స్ ఎలా అయితే ఎగ్జిక్యూషన్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఎగ్జిక్యూషన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది రీడ్ ఇచ్చాను అనమాట. రీడ్ అంటే ఏంది, 1+1 2 అనేది యూజర్ ఇచ్చిన ఇన్పుట్ రీడ్ చేసింది, మనకి అవుట్పుట్ లో 3 అని ఇచ్చింది అనమాట. తర్వాత ఇంకొకటి ఏం రాయొచ్చు, సపోజ్ నేను ఎడిషన్ ప్రోగ్రామ్ రాస్తాను. అది ఏంటి, వేరియబుల్ అసైన్ చేసి a = 3 ఎంటర్, b = 4 ఎంటర్, a+b హౌ మచ్ ఎంత అంటే 7 వస్తాయి. ఇలాగనమాట. బి అనే 2 వేరియబుల్ని అసైన్ చేసి డిఫైన్ చేసి దాంట్లో 3, 4 అనే వాల్యూస్ అసైన్ చేసిన తర్వాత a+b కొడితే 7 వచ్చేసింది. ఇప్పుడు ఇది యూజర్ ఇన్పుట్ ని రీడ్ చేసింది, అవుట్పుట్ ఇస్తుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఎవాల్వ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తుంది, ఎవాల్వ్ ఫంక్షన్ కదా. ఎవాల్వ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఫంక్షన్స్ ఇక్కడ మనకి రిపెల్ వాడినప్పుడు ఈవిఏఎల్ ఇచ్చిన తర్వాత ఫంక్షన్ రాసి దాంట్లో డబుల్ కోట్స్ పెట్టి ఏదైనా కానీ ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు ఏం రాయొచ్చు, a+b అని ఇచ్చామనుకోండి. a+b ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడైనా ఎవాల్వ్ ఫంక్షన్ కానీ ప్రింట్ ఫంక్షన్ కానీ ఇలాంటి ఫంక్షన్స్ రాసినప్పుడు కంపల్సరీగా ఫంక్షన్ లో స్ట్రింగ్ ని పాస్ చేయాలన్నమాట. స్ట్రింగ్ ని పాస్ చేయకుండా రాస్తే మనకి అవుట్పుట్ రాదు. ఇప్పుడు ఎవాల్వ్ అనే ఫంక్షన్ ఇస్తున్నాం. ఎవాల్వ్ ఆల్రెడీ a+b అని ఆల్రెడీ పైన డిఫైన్ చేసాం కనుక ఏలో ఏ వాల్యూ ఉంది, బిలో ఏ వాల్యూ ఉంది, మళ్ళీ రెండింటిని యాడ్ చేసుకుని మనకు కాన్సెప్ట్ చేస్తాం అనమాట. అది ఎవాల్వ్. 7 వచ్చింది కదా. సపోజ్ ఇది నేను స్ట్రింగ్ ని పాస్ చేయాలను, ఒక స్ట్రింగ్ ని పాస్ చేయకుండా చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ఈవిఏఎల్ ఎవాల్ అని కొట్టాం. ఎవాల్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు జస్ట్ a+b అని ఇచ్చాం. ఇప్పుడు a+b అని ఇచ్చా. a+b అని ఇచ్చిన తర్వాత ఇలా కొడితే మనకి వచ్చింది టైప్ ఎర్రర్ వచ్చింది అనమాట. ఇది ఎవాల్. సపోజ్ ప్రింట్ కమాండ్ వేసిన ప్రింట్ మెథడ్ PRINT ప్రింట్ ఆఫ్. ఇప్పుడు ఏంటి పాస్ చేయాల్సింది, స్ట్రింగ్ ని పాస్ చేయాలి. ఇప్పుడు నేను ఐ లవ్ పైథాన్ ప్రోగ్రామ్ స్ట్రింగ్ ని పాస్ చేసి ఇలా ఇచ్చి ఎంటర్ కొడితే మనకు ఐ లవ్ ప్రోగ్రామ్. ఇలా సేమ్ యాస్టీస్ గా మనకి ఐడియల్ ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తామో ఇప్పుడు కూడా అలాగా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్రింట్ ఎవాల్వ్లో కంపల్సరీగా స్ట్రింగ్ ని పాస్ చేయాలి. రీడ్, ఎవాల్వ్, ప్రింట్ ఈ 3 గురించి చెప్పాను. లూప్స్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కమాండ్ ప్రాంప్ట్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, జస్ట్ బేసిక్స్ వరకు. ఇక్కడ ఈ కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఎలా ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఎలా డైరెక్టరీ చేంజ్ చేయాలి, కమాండ్ ప్రాంప్ట్స్ ఉన్న కమాండ్స్ మొత్తం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఒక వీడియో చేసి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ మసనం. నేను నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఎస్క్యూఎల్, గిట్, లినక్స్ కమాండ్స్, ఎంఎల్ఆప్స్, డెవాప్స్, ఎల్ఎల్ఎం ఆప్స్ అంటే జెన్కిన్స్, కుబర్నెటిస్, CI/CD పైప్లైన్, డేటాబ్రిక్స్, PySpark,
డేటా ఇంజనీరింగ్, ఈటీఎల్, అపాచీ ఫ్లో, ఎంఎల్ ఫ్లో, క్యూ ఫ్లో, వీటన్ని గురించి నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా నన్ను కనెక్ట్ కావచ్చు 24/7. ఇంకా మీకు ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్నారో వాళ్ళ జాబ్ ఆస్పిరెంట్స్కి రెజ్యూమ్ ప్రిపరేషన్ చేయించి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్కి నోట్స్ ఇచ్చి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చి వాళ్ళని ఇంటర్వ్యూని క్రాక్ చేసే విధంగా జాబ్ వచ్చే విధంగా తయారు చేస్తాను. మీకు ఏ చెప్తున్నాను, ఇప్పటి వరకు చూస్తున్న వీడియోస్ కనుక నచ్చితే చూసే వాళ్ళు ఎవరైనా కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ మసనం.